హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రియా జ్యోతి ముచ్చట్లు. మా వీధిలో వినాయకుడు పెట్టారు అని చెప్పాను కదండి. అక్కడికి రోజు ఈవినింగు ప్రసాదాలు తీసుకొని రమ్మని చెప్పారండి. అయితే రోజు పులిహోర, దద్దోజనం, పాయసం ఇవే అయిపోతున్నాయి అని చెప్పి ఈరోజు కొబ్బరన్నం అయితే ప్రసాదంగా చేద్దాం అనుకున్నాను. ఎలా చేస్తారో మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు వేసాక పచ్చిమిర్చి, అల్లం, మిరియాలు, ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత 4 రెబ్బలు కరివేపాకుని ఇలా తుంచుకొని వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే భలే స్మెల్ వచ్చి బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకొని ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి. బాగా కలుపుకోండి. కొబ్బరి తురుము 5 నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలండి, లేకపోతే అడుగంటుకుంటుంది. 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి కలుపుకోవాలండి. నేను అన్నం వేసేటప్పుడే సాల్ట్ వేసుకున్నానండి, కానీ మనము కొబ్బరి తురుము వేసుకున్నాం కదా, దానికోసం ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చివరిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. అంతే, ఈజీ అండ్ టేస్టీ ప్రసాదం కొబ్బరి రైస్ తయారైపోయింది. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.